మాఘశుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే రాజశ్యామలాదేవి నవరాత్రులను తేలికగా పూజను ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియచేస్తూ మీకు ఈరోజు పూజా విధానం అయితే షేర్ చేస్తున్నానండి. విశేషమైన శ్యామలాదేవి పూజా విధానం. ఎందుకంత విశేషం అంటే ఎటువంటి సమస్య అయినా అమ్మను ఆరాధన చేయటం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఎంతో క్లిష్టతరమైన సమస్య అనగా ఈజీగా చెప్పాలి అంటే అందరికీ సమస్యలు ఉంటాయి, వస్తాయి కూడా. కానీ అందరితో అన్ని విషయాలు పంచుకోలేం, చెప్పలేము. కాబట్టి అమ్మను నిండు మనసుతో ఆరాధన చేయటం వలన ఆ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. అంటే మీరు అనొచ్చు ఏమనంటే కష్టంలో ఉంటేనే భగవంతుడు గుర్తుకు వస్తాడా అని. అలా ఏమీ లేదండి. కొందరు కష్టంతో దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుడే దిక్కు అని ఎలా అంటారో అలాగే భగవంతుడిపై ఇష్టంతో కూడా, అంటే ఇష్టపడి భగవంతుడు పూజించవచ్చు. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ పూజను చక్కగా చేయవచ్చు. అసలు ఈ శ్యామలాదేవి అమ్మవారు ఎవరు అనగా పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతుని స్నేహితుడైనటువంటి మాతంగి మహర్షి ఉన్నారు కదండి. ఆ అమ్మనే బిడ్డగా కావాలని కఠోర తపస్సు చేశారట. అప్పుడు ఆ అమ్మని దర్శనమిచ్చిన రూపమే ఆ శ్యామలాదేవి అన్నమాట. మాతంగి మహర్షి మాటను మన్నించి తన బిడ్డగా పుట్టుతుంది ఆ తల్లి. అలా పుట్టినటువంటి రూపాన్ని మాతంగి అని అంటారు. కొన్ని ప్రాంతాలలో మాతంగిగా పూజలు చేస్తారు. మనకి రాజశ్యామలాదేవిగా తెలుసు. ఎదుటి వ్యక్తి మనకి శత్రువు అవ్వాలన్నా మిత్రుడు అవ్వాలన్నా కూడా వాక్శుద్ధి తప్పనిసరిగా కావాలి. అంటే ఎటువంటి వాక్శుద్ధి కావాలి మనకి? ఎదుటివారు మెచ్చే వాక్శుద్ధి కావాలి. కాబట్టి అటువంటి మాట్లాడే విధానం కోసం, వాక్చాతుర్యం కోసం అమ్మను ఆరాధన చేయటం, విద్యారంగంలో ముందుకు సాగడం కోసం, నాయకులైన కూడా మాట్లాడే విధానం కోసం, చదువు చెప్పే టీచర్లైనా ఇలా ఎటువంటి రంగంలో ఉన్నవారికైనా సరే వాక్శుద్ధి కోసం అమ్మను ఆరాధన చేసినట్లయితే మంచి జ్ఞాపక శక్తి, వాక్శుద్ధి ప్రాప్తిస్తాయి. ఇదంతా నిజమేనా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? మాఘశుద్ధ పాడ్యం నుంచి మొదలైనటువంటి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులలో వసంత పంచమి వస్తుంది. వసంత పంచమి వేళ సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తాం. నవరాత్రుల్లోనే సరస్వతి అమ్మవారి పూజా విధానం ఉంది చూశారు, చాలా విశేషమండి. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇంతటి విశేషమైనటువంటి అమ్మవారి పూజా విధానంలో తేలికగా అమ్మవారిని పూజ ఎలా చేయవచ్చు, అంగు ఆర్భాటం లేకుండా సులభమైన పద్ధతిలో అమ్మను ఏ విధంగా ఈ 9 రోజుల పాటు ఆరాధన చేయవచ్చు, లేదా ఏ ఒక్క రోజు లేదా 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చండి. అందుకుగాను ముఖ్యంగా మనకు కావాల్సింది అమ్మవారి యొక్క చిత్రపటం. కాబట్టి అమ్మవారి యొక్క పటం కనుక మాకు దొరకట్లేదండి, మార్కెట్లో ఎవరిని అడిగినా మాకు చెప్పటం లేదండి, అసలు మాకు దొరకడం లేదనుకున్న వారు ఎవరైనా సరే ఇలా మీకు నెట్ సెంటర్లో ప్రింటౌట్ ఉంటుందండి. చక్కగా ఒక ప్రింటౌట్ తెచ్చుకొని ఇలా ఒక ఖాళీ ఫ్రేమ్లో అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని పూజ అయితే చేయవచ్చండి. ప్రతి సంవత్సరం కూడా మనకి 4 నవరాత్రులు అయితే వస్తాయన్నమాట. ఒకటి చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, మూడవది ఆశ్వేజ మాసంలో వచ్చే శారదా నవరాత్రులు. మీ అందరికీ తెలుసు కదండి, కనకదుర్గమ్మ వారి యొక్క శారదా నవరాత్రులుగా పిలుస్తూ ఉంటాం. నాలుగవది మాఘమాసంలో వచ్చి అమ్మవారి యొక్క రాజశ్యామల గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్త నవరాత్రులు అంటే అమ్మవారిని అంగు ఆర్పాటం లేకుండా మనకు మనమే అమ్మవారిని పూజించి తరించిపోవడం అనమాట. ఇంతటి విశేషమైన రోజుల్లో అమ్మవారిని మన ఇంటికి పిలిచి పూజలు చేస్తున్నప్పుడు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవటం, ఇంటి ముందు గడపకి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టడం, అలాగే మామిడి తోరణాలతో అలంకరణ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఏ ఒక్కరోజు పూజించినా, లేదంటే 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు పూజించినప్పటికీ కూడా అమ్మను ఆరాధన చేసే ప్రక్రియ మాత్రం ఇదేనండి. చాలా సులభంగా అమ్మవారిని పూజించవచ్చు. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. చూసారా అమ్మవారి యొక్క చిత్రపటం ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నారో. ఇక ఎక్కడైతే పూజ చేస్తున్నామో ముఖ్యంగా తూర్పు ఈశాన్య మూలంగా ఈ పూజను అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఇంటికి తూర్పు ఈశాన్య మూలంగా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేస్తే చాలా మంచిది. మరి తేలికగా పూజ అని చెప్పాను కాబట్టి ఇందులో నేను కలశం అఖండ దీపం పెట్టడం లేదండి. కలశం అఖండ దీపం పెట్టి పూజ చేసినట్లయితే ఇంకా కొన్ని ఎక్కువ నియమాలు అయితే పాటించవలసి ఉంటుంది. అవి ఎటువంటి నియమాలు అంటే, మనం ఆశ్వేజ మాసంలో దేవి శరన్నవరాత్రుల పూజనైతే ఎలా చేస్తామో అదే విధంగా అటువంటి నియమాలని పాటించాలి. ఒకవేళ మేము అన్ని నియమాలు పాటించలేము అనుకున్నవారు తేలికగా అమ్మవారిని పూజించే క్రమంలో కలశం అఖండ దీపం లేకుండా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి ఈ విధంగా పూజ చేయవచ్చు. అయితే ఒక పీటను తీసుకొని ముందుగానే ఆ పీటకు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఏదైనా ఒక ముగ్గు వేయాలి. అంటే అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదంటే కుబేర ముగ్గులు కానీ వేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని
ఒక తమలపాకు మీద కొద్దిగా బియ్యం వేసి అమ్మవారి పటం పెట్టాలండి. అస్సలు కదిలించకూడదు ఇక 9 రోజులు కూడా. లేదా 3 రోజులు ఒక్కరోజు పూజించినా కూడా ఇక కదపకూడదు కాబట్టి ముందుగానే జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఒక్కొక్కసారి ప్రింటౌట్ కూడా దొరకకపోవచ్చండి. అలాంటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. లలితాదేవి అమ్మవారి పటమైనా సరే పూజలో పెట్టవచ్చండి. లలితాదేవి అమ్మవారికి కుడివైపుగా మంత్రిగా ఉండే అమ్మవారిని శ్యామలాదేవి అమ్మవారు అని అంటారు. అలాగే లలితాదేవి అమ్మవారికి ఎడమవైపుగా ఉండే సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి అమ్మవారు ఉంటారు. అందుకుగాను లలితాదేవి అమ్మవారి పటం కూడా పూజలో పెట్టవచ్చండి. ఒకవేళ లలిత అమ్మవారి పటం పూజలో పెట్టిన లక్ష్మీదేవి అమ్మవారి పూజలో పెట్టినా కూడప్పటికీ కూడా ఇలాగా పసుపుతో చేసిన అమ్మవారిని భావిస్తూ ఆవాహనం చేసి పూజలైతే చేయవచ్చు. కొద్దిగా పసుపుతో చేసినటువంటి అమ్మవారిని అయితే మాత్రం కొద్దిగా పెద్దగా చేసుకోండి. అంటే కొద్దిగా నీళ్లు, జవాది పౌడరు లేదంటే పన్నీరు, రోజు వాటర్ వేసైనా సరే కలుపుకోవచ్చండి. ఇలా కలిపి ఒక ముద్దగా చేసుకొని అమ్మవారి పట్టం ముందు పెట్టుకోండి. అలాగే మామిడాకులైనా లేదా వేపాకులైనా సరే పూజలో పెట్టవచ్చండి. రోజు మార్చాల్సిన అవసరం లేదు. రోజు విడిచి రోజైనా సరే వేపాకులు, మామిడాకులు అంటూ మార్చవచ్చు. అలాగే నిండుగా పసుపు కుంకుమను పెట్టడం, నిత్య దీపారాధన, అలాగే పసుపుతో చేసిన అమ్మవారిని పెట్టుకోవాలండి. కలశం అఖండ దీపం పెట్టి పూజ చేసేవారు మాత్రం మాఘశుద్ధ పాడ్యమి అంటే ఈ 2025 సంవత్సరంలో జనవరి 30వ తారీఖు అనగా గురువారం అండి ఈరోజు. ఈ గురువారం ఉదయం వేళ అంటే బ్రహ్మముహూర్తంలోనే మీరు కలశం అఖండ దీపం పెట్టవలసి ఉంటుంది. కలశం అఖండ దీపం లేకుండా పూజ చేసేవారు కూడా బ్రహ్మముహూర్తంలోనే అమ్మవారి పటాన్ని స్థాపించుకొని పూజనైతే మొదలు పెట్టవలసి ఉంటుంది. మాఘమాసం అంటేనే శుభకార్యాలకు నిలయమైన మాసం అని కూడా అంటారండి. చాలా శుభప్రదమైన మాసం, మంగళకరమైన మాసం. ఈ మాసంలో మొదటి రోజుల్లోనే అనగా మాఘశుద్ధ పాడ్యమి నుంచే మనకి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు మొదలవడం కూడా చాలా విశేషం. ప్రతి సంవత్సరం కూడా ఇలానే మొదలవుతూ ఉంటాయి. అలాగే పసుపు ముద్ద రూపంలోను, నిమ్మకాయ రూపంలో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. నేనైతే 5 నిమ్మకాయలు పెట్టుకున్నాను. ఇవి మీరు పచ్చివి కూడా పెట్టుకోవచ్చు. శ్యామల నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యం నుంచి మొదలై మాఘశుద్ధ నవమి వరకు మొత్తం 9 రోజులైతే ఉంటాయండి. అనగా ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మొత్తం 9 రోజుల పూజా విధానం. అమ్మవారికి తొలి రోజునైనా సరే లేదా మీరు ఎప్పుడు పూజ చేసినప్పటికీ కూడా అమ్మవారికి మీ శక్తి కొలది చీర లేదా జాకెట్ ముక్క అయినా అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వవలసి ఉంటుందండి. అందుకుగాను ఆ ఎర్ర జాకెట్ ముక్క, అలాగే 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, అలాగే వక్క, గాజులు, పసుపు, కుంకుమ, దక్షిణ సమేతంగా పువ్వులు పెట్టి అమ్మవారికి ఇంకా తాంబూలం ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఒక తమలపాకు పైన కొద్దిగా తేనె వేసి మడత పెట్టి ఒక లవంగి మొగ్గ గుచ్చి ఈ విధంగా అయితే అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి. ఈ తాంబూలం కూడా మీరు మొదటి రోజు పెట్టిన తర్వాత మీరే తీసుకోవచ్చండి. లేదా మేము ఎన్ని రోజులు పూజ చేసినప్పటికి కూడా అన్ని రోజులు కూడా అమ్మవారి దగ్గరే ఉంచి అప్పుడు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఇక్కడ తమలపాకు మీద తేనె వేసినటువంటి తాంబూలం మాత్రం అమ్మవారికి పెట్టిన తర్వాత దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి. చాలా అంటే చాలా మంచిదండి. అలాగే పూజలో పసుపుతో చేసినటువంటి అమ్మవారినే కాకుండా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం, లలితాదేవి అమ్మవారి విగ్రహం ఉన్నా సరే పూజలో పెట్టవచ్చండి. మొదటి రోజు అమ్మవారు పూజ చేస్తున్నాం కాబట్టి అభిషేకించి మీరు పూజనైతే మొదలు పెట్టవచ్చు. నేను ఏకైతే పసుపు ముద్దను పెట్టాను కాబట్టి ఇక అభిషేకం అయితే ఏం చేయటం లేదండి. ఇక నిత్య దీపారాధన చేయాలి. ఎప్పుడైనా సరే పసుపు ముద్దగా చేసి పూజిస్తున్నప్పుడు మనం ముందుగానే బొట్టు పెట్టి అమ్మవారిని ఆవాహనం చేయకూడదండి. నిత్య దీపారాధన చేస్తున్నాము అన్న సమయానికే బొట్టు పెట్టి ఆవాహనం చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి పూజ చేయాలండి. కాబట్టి చక్కగా బొట్టది పెట్టి పువ్వులతో అలంకరణ చేసి ధూపం చూపించి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతియే నమః అంటూ వినాయకుడి పూజించి తాంబూలం అయితే వినాయకుడు సమర్పించాలండి. అమ్మవారిని మనకు మనమే పూజ చేసి తరించిపోవడం కోసమండి. కాబట్టి శ్యామల నవరాత్రులలో అమ్మవారిని ప్రతిరోజు పూజించినప్పటికీ తలస్నానం తప్పనిసరిగా చేయాలి. అసలు పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉపవాసం ఉన్నవారు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పూజ చేయవచ్చండి. అంటే ఉద్యోగరీత్యా మీ అందరూ కూడా ఉదయం వేళ పూజ చేయడం కుదరనట్లయితే కాబట్టి ఉపవాసించి సాయంత్రం వేళ పూజ చేయవచ్చు. ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఉదయం వేళ ఏమి తినకుండా ముందుగా అమ్మవారిని పూజించి ఆ తర్వాత అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత టిఫిన్ లాంటివి తినవచ్చు, మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. కానీ ఈ 9 రోజులు మాత్రం ఇంట్లో నాన్ వెజ్ వండకూడదండి. అలాగే మీరు కూడా నాన్ వెజ్ అది తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. లేదండి నేను ఒక్కదాన్ని పూజ చేసుకుంటాను ఇంట్లో వాళ్ళ కోసం వండవచ్చా అని అంటే అలాంటప్పుడు కలశం అఖండ దీపం లేకుండా మీరు పూజనైతే మొదలు పెట్టుకోండి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరి కోసం కూడా మీరు నాన్ వెజ్ అయితే వండవచ్చు. మీరైతే తినకుండా అమ్మవారికి నియమనిష్టలతో పూజ అయితే చేయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసినప్పటికీ కూడా పత్తి వస్త్రం అయితే అమ్మవారు సమర్పించాలి. అంటే యజ్ఞోపవీతము వస్త్రము. ఇక పసుపు అమ్మవారికి చూపించి ఆ తర్వాత నేను అమ్మవారి పటానికి వేశానండి.
మరి మరి పూజలు ఏమేమి చదవాలండి ప్రతిరోజు అంటే శ్యామల దండకం అని మనకి గూగుల్‌లో ఉంటుందండి. చదవడం వచ్చినట్లయితే చక్కగా చదవచ్చు. లేదంటే మొబైల్‌లో పెట్టుకొని చక్కగా మనకి యూట్యూబ్‌లో వాటిలో వస్తుందండి. దండకం అమ్మవారి చక్కగా అలాగా వస్తూ ఉంటే వింటూ కూడా అమ్మవారిని నమస్కరించుకుంటూ ఓం శ్రీ శ్యామలాదేవియే నమః అంటూ లేదా ఓం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసుకోండి. చాలా మంచిదండి. ఇంకా ఈ 9 రోజులు కూడా ఉల్లి, వెల్లుల్లి తినకూడదండి. నాన్ వెజ్ తినకూడదు. ఆడవారు నెలసరి సమయంలో ఇంట్లో ఎవరికైనా కాలం చేసిన వారు ఈ పూజను చేయకూడదా అని కూడా అడుగుతున్నారండి. చేయకూడదండి. నెలసరి సమయంలో చేయకూడదు. ఇంట్లో ఎవరున్నా సరే నెలసరి సమయంలో ఇంట్లో అమ్మవారికైతే పూజ అది చేయకూడదు. సెపరేట్‌గా పూజా పెట్టిన ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి అండి. దేవి నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారికి ఏ విధంగా అయితే మనం నియమ నిష్టలతో పూజ చేస్తామో ఆ విధంగానే శ్యామల నవరాత్రులు కూడా పూజ చేయవలసి ఉంటుంది. మీకు డేట్ వస్తుంది అనుకుంటే మాత్రం సెపరేట్‌గా పూజా పెట్టిన ఏర్పాటు చేయకండి. మీరు దేవుని మందిరాన్ని పూజ చేసుకోండి. ఇక ఏడు సూతకంలో ఉన్నవారైతే మీ ఇంటి ఆచారాన్ని బట్టి పూజ అయితే చేయవచ్చండి. ఇంకా అలాగే అమ్మవారు సౌభాగ్యప్రదాయిని కాబట్టి కోరిన వరాన్ని ఇట్టే ఇస్తుందండి. కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించండి. అలాగే గాజులతో కానీ చిట్టి గాజులతో కానీ కుంకుమతోటి లేదా రూ. 1 కాయిన్స్ లేదంటే తామర గింజలు చిట్టి గాజులు చిట్టి గవ్వలు ఇలాంటివి ఉన్నా సరే పూజలు ప్రతిరోజు కూడా అమ్మవారి పూజ అయితే చేయవచ్చండి. అలాగే పటాన్ని అది కదపకూడదని చెప్పాను కదా, జాగ్రత్తగా పూలవి తీసుకోండి. అలాగే ఒక్కసారి ఈ నవరాత్రులు గనక మనం ఒక సంవత్సరం పూజ చేసిన తర్వాత మరలా ప్రతి సంవత్సరం చేయాలా అంటే అటువంటి నియమం లేదండి. ఇక ఈ పూజ అనంతరం నిత్య పూజా గదిలో అమ్మవారి చిత్రపటం ఉంచి పూజ అయితే చేయవచ్చు. చాలామంది ఈ పూజను ఆనవాయితీ ఉండాలని అడుగుతున్నారండి. ఆనవాయితీ ఏమీ లేదండి. మనసును ప్రశాంతంగా ఉంచి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని పూజ చేయటమే. ఈ గుప్త నవరాత్రులు పూజలు చేసినన్ని రోజులు కూడా ఇంట్లో గొడవలు పడకూడదండి. ఎవరిని తిట్టరాదు, ఎవరిని దూషించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఈ 9 రోజులు నియమంగా ఉంటుంది. అమ్మనే మనసులో ధ్యానించుకుంటూ పూజ అయితే చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు కూడా మణిదీప వర్ణన, కుంకుమ పూజ చేయడం, ధూపం ఇల్లంతా వేయడం చాలా మంచిదండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క నైవేద్యం అయితే ప్రత్యేకంగా పెట్టవలసి ఉంటుంది. నేను అమ్మవారికి ప్రతిరోజు ఏ నైవేద్యాలు పెట్టాలని ఒక వీడియో ద్వారా మీ అందరూ షేర్ చేస్తున్నానండి. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. లేదండి ప్రతిరోజు కూడా ఇన్ని నైవేద్యాలు మేము చేయలేము అనుకున్నవారు అమ్మవారికి పానకం, చలిమిడి, వడపప్పు అమ్మవారికి నివేదన చేయవచ్చు. లేదా తమలపాకు పైన తేనె వేసి కూడా అమ్మవారికి చూపించవచ్చండి. ఈ విధంగా అమ్మవారిని పూజించవచ్చు. మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు అమ్మవారిని పూజించవచ్చు. లేదా ఏ ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అంటే చాలామంది కూడా ఉద్యోగరీత్యా వల్ల కూడా ఇలా అమ్మవారిని పూజించడం కుదరదు కదండి. అలాగే నెలసరి సమయం వల్ల కూడా పూజించడం కుదరదు. అలాగే ఆరోగ్యపరంగా కూడా పూజించడం కుదరని వారికి ఇలా నేనైతే పూజ ఎలా చేయాలనే విషయం తేలికగా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇంతేనండి, సులభంగా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఈ విధంగా పూజ చేయండి. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కూడా పూజ అయితే చేయవచ్చండి. లేదా ఏ ఒక్క రోజు పూజ చేసినా కూడా మీరు అనుకున్న సమస్యల నుంచి తేలికగా బయటపడవచ్చు. అంటే చాలామంది కూడా సొంత ఇంటి కల నెరవేరడం కోసం కూడా ప్రతిరోజు శ్యామల అమ్మవారి దండకం, అష్టకం, మణిదీప వర్ణన ఉదయమైన సాయంత్రం వేళనే చదవచ్చు. అలాగే శత్రుపీడన విముక్తి, అలాగే మాంగళ్య బలం కోసం, భార్యాభర్తల సఖ్యత కోసం, చెడు దృష్టి, గ్రహపీడల నివారణ కోసం ఈ 9 రోజుల్లో ఉదయమైన సాయంత్రం వేళైనా సరే అమ్మవారికి దేవి ఖడ్గమాల, శ్యామలా దండకం, అష్టకం చదవడం, అమ్మవారి ముందుగా కూర్చొని ఓం శ్రీమాత్రే నమః అని ధ్యానం చేయటం, ఇంకా ఐశ్వర్యం, ఆనందం, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వారైనా సరే అమ్మవారి ముందు ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం చదవండి. అలాగే శ్యామల అష్టకము, దండకం కూడా చదవండి. ఇవేమి చదవడం రాని వారు మొబైల్లో పెట్టుకొని అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చెయ్యండి. ఓం శ్రీ రాజశ్యామలాదేవియే నమః అంటూ అక్షంతలతో పూలతో అమ్మవారిని పూజించండి. సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు లేదా ఏ ఒక్క రోజైనా సరే పీఠం ఏర్పాటు చేసి పూజ చేసిన వారు ఉద్వాసన ఎలా చెప్పాలి అనే విషయాన్ని కూడా మీకు త్వరలోని వీడియో ద్వారా షేర్ చేస్తానండి. పూజ అనంతరం మరి పూజలో పెట్టినటువంటి తాంబూలం, పసుపు ముద్ద, మరి గాజులు ఇవన్నీ కూడా ఏం చేయాలనే విషయం కూడా తెలియజేస్తాను. ఇప్పటివరకు మీరు పూజా విధానాన్ని చివరి వరకు చూశారు కాబట్టి మీ అందరికి కూడా పూజా విధానం నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. శ్యామలాదేవి అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు, అపారమైన అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఇంట కలిగి మీ అందరూ కూడా కష్టాల నుంచి బయటపడి సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా పూజా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.